ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత 10 రోజులుగా ప్రతిరోజు దాదాపు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న భక్తుల క్యూ లైన్ భారీగా ఉంది. దీంతో టీటీడీ అధికారులు ఈ ఉదయం 6 గంటల వరకు భక్తుల క్యూ లైన్ లోకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తులపై వరుణుడు కరుణ చూపించాడు. గత వారం రోజులుగా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలతో తిరుమల ప్రాంతం తీవ్రమైన వేడిని ఎదుర్కొంటోంది. ఎండల తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గంట పాటు తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న భక్తులకు ఉపశమనం కలిగింది. కొండ కోనలు లోయల నుంచి వర్షపు నీరు ప్రవహించింది. ఒకవైపు పచ్చని వృక్షాలు వర్షపు జల్లులతో కలకలలాడగా మరోవైపు అడవి జంతువులు సేద తీరాయి. శ్రీవారి భక్తులు కూడా వర్షంలో తడుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఇక ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న భక్తులకు ఉపశమనం కలిగింది. కొండ కోనలు లోయల నుంచి వర్షపు నీరు ప్రవహించింది. ఒకవైపు పచ్చని వృక్షాలు వర్షపు జల్లులతో కలకలలాడగా మరోవైపు అడవి జంతువులు సేద తీరాయి. శ్రీవారి భక్తులు కూడా వర్షంలో తడుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీపై మా తిరుమల ప్రతినిధి రాములు అందిస్తారు మరిన్ని వివరాలు. రాము, చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? రద్దీకి అనుగుణంగా టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టింది? గుడ్ మార్నింగ్ రవలి. గడచినటువంటి 10 రోజులుగా మనం చూసుకున్నట్టయితే తిరుమల కొండలు భక్త జన సంద్రంతో కూడా కలకలల కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా కూడా భక్తులు 7 కొండలపై విపరీతమైనటువంటి భక్తుల తాకిడి ఉంది. ఒకవైపు వెంకటేశ్వర స్వామి నామ జపంతో కూడా తిరుమలంతా హోరెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. గోవింద నామ స్మరణలతో స్వామివారి 4 మాడా వీధులు కూడా హోరెత్తేటువంటి పరిస్థితి. ఎటువైపు చూసుకున్నా కూడా తిరుమల విపరీతమైనటువంటి భక్తుల తాకిడి పెరిగింది. దీనికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. గత 10 రోజులుగా మనం చూసుకున్నట్టయితే 80,000 నుంచి 90,000 మంది భక్తులు పూర్తిగా కూడా ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వస్తున్నటువంటి భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు టీటీడీ. మరోవైపు నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ఆ టీటీడీ అడిషనల్ ఈఓ అదే విధంగా తిరుపతి ఎస్పీ ఇద్దరు కూడా దగ్గర ఉండి ఆ తిరుమలలో భక్తులు వస్తున్నటువంటి తాకిడిని పూర్తిగా కూడా పర్యవేక్షించారు. ఏ విధంగా వస్తున్నారు, ఏంటి, వాళ్ళకి ఎటువంటి చర్యలు మనం చేపట్టాలి, ఆ అన్నపానీయాల నుంచి పూర్తిగా కూడా వస్తున్నటువంటి భక్తులకు ప్రతినిత్యం అందేలా అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు వస్తున్నటువంటి భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ విభాగం కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి భద్రతా విభాగం పూర్తిగా కూడా వస్తున్నటువంటి భక్త కోటికి అన్ని రకాలైనటువంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క వస్తున్నటువంటి భక్తులకి సమాచారం అంటే ఎక్కడ వెళ్ళాలి, ఎలా చేయాలి. 55 కంపార్ట్మెంట్లు పూర్తిగా కూడా నిండిపోయాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో దాదాపు 500 మంది ఉంటారు. 500 మంది భక్తజనంతో మనం చూసుకున్నట్టయితే 55 కంపార్ట్మెంట్లు నిండిపోగా శిలాతోరణకు సంబంధించినటువంటి బాటగంగమ్మ వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్ కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, అదే విధంగా ఈ యొక్క కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేచి ఉండేటువంటి భక్తులు కావచ్చు, పూర్తిగా కూడా ఈ 30 గంటల సేపు శ్రీవారి దర్శనం కల్పించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అంతేకాకుండా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు నిత్యం కూడా
చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా టీటీడీ దేవస్థానం ఇప్పటికే చేస్తూ ఉంది. అంటే ఎవరికి ఎటువంటి లోటు కాకుండా జరుగుతుంది. ఉదయం 3 గంటల నుంచి ప్రారంభించినటువంటి వంటశాల కార్యక్రమం ఏదైతే ఉందో రాత్రి 10:30, 11 గంటల వరకు కంటిన్యూగా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి దినం పూర్తిగా మనం చూసుకున్నట్టే ఒకవైపు అడిషనల్ ఈవో కావచ్చు, మరోవైపు తిరుపతి ఎస్పీ ఇద్దరు కూడా దగ్గరుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయా ఏంటి అనేటువంటిది ప్రత్యేకించి శ్రద్ధ చూసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ తిరుపతి అలిపిరి పాదాల మండపం అయితే మనం అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నాము. విపరీతమైనటువంటి భక్తులు, అంటే తిరుపతిలోనే ఇంతటి భక్తులు ఉన్నప్పటికీ మరి తిరుమలలో ఎంత భక్తులు ఉంటారు అనేటువంటిది మనం పూర్తిగా కూడా ఒక అంచనాకైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. వస్తున్నటువంటి భక్తులు ఒకవైపు ఆ తలనీలాలు సమర్పించేటువంటి నిన్న దినం మనం చూసుకుంటే దాదాపు 60,000 మంది భక్తులు ఆ తిరుమల శ్రీవారికి తలనీలాలు అయితే సమర్పించారు. అదే విధంగా దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయల లోపల హుండీ ఆదాయం వచ్చింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే 90,000 పైచిలకు ఆ తిరుమల శ్రీవారిని భక్తులంతా పూర్తిగా దర్శించుకున్నారు. వస్తున్నటువంటి భక్తులకు అక్కడ టీటీడీ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఉంది ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలన్నింటినీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ సెక్టార్ కు సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కంటిన్యూగా నిరంతరాయంగా 24 గంటల పాటు వారికి అందుబాటులో ఉండాలనేటువంటిది ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా వాళ్ళకి తగిన సలహాలు సూచనలు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికీ అంటే ఇదే భక్తి జనం మరో 10 రోజులు కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ మంత్ మనం చూసుకున్నట్టయితే 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ యొక్క పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా పూర్తిగా తిరిగి రీఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వేసవి సెలవులు పూర్తిగా అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మరో 10 రోజులు కూడా ఇలాంటి పరిస్థితి తిరుమలలో నెలకొనేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వస్తున్నటువంటి భక్తులను పూర్తిగా కూడా దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో మనం చెప్పుకున్న విధంగా కూడా టీటీడీ పాలక మండలిలో కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వస్తున్నటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సామాన్య భక్తులకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సపర్యలు చేసే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వస్తున్నటువంటి ఈ యొక్క భక్త కోటి ఏవైతుంది వేసవిలో వాళ్ళు ఏ విధంగా ఇంతమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి సౌకర్యాలన్నీ కూడా అందచేయాలనేటువంటి నిర్ణయానికైతే ఇప్పటికే కూడా బోర్డు కూడా చర్చించడం జరిగింది. దానికి తగ్గట్టుగా తగు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఈ భక్తులు తమ యొక్క మనస్సులో పూర్తిగా కూడా భగవంతుని తలుచుకుంటూ తమ కోరికలు పూర్తిగా నెరవేరాలనేటువంటిది పసుపు కుంకుమలు కూడా పెట్టి పూర్తిగా ఎన్ని ఈ యొక్క నడిచిపోయేటువంటి కాలిబాటలు ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో అన్ని స్టెప్స్ కంతా కూడా పసుపు కుంకుమ అదే విధంగా మరోవైపు కర్పూరం వెలిగిస్తూ కూడా తమ మదిలో పూర్తిగా దేవుణ్ణి స్మరించుకుంటూ కూడా తిరుమలకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి 7 కొండల వాడిని పూర్తిగా దర్శించుకునే విధంగా వీరు తమ యొక్క భక్తిని చాటుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సిచ్యువేషన్ మరి కూడా లేకుండా కూడా ప్రపంచంలో ఎటువంటి భక్తులు ఇక్కడ రావాల్సినటువంటి భక్త జనం ఇంకెక్కడా కూడా కనిపించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికీ కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉన్నతాధికారులు అన్ని సౌకర్యాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతోంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ జయజిరా.